సార్ నమస్తే అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ నా అతి మంచితనం, నా అతి నిజాయితీ వల్లే ఓడిపోయానంటూ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు ఎలా చూడాలంటారు అసలు వాటిని? బాబు నేను ఒకటి చెప్పనా, జగన్ మంచి కోరేవాళ్ళు, జగన్ హితులు ఎవడనుంటే వెంటనే మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోవాలా. ఎందుకంటే అసెంబ్లీలో పక్కాగా 30 కాదు 40,000 ఎకరాలు కావాలని, పోలవరం పూర్తి చేస్తాను, క్యాపిటల్ పూర్తి చేస్తాను అని చెప్పి నేను నిజాయితీ ఎవడు నమ్ముతాడు? చిన్న పిల్లాడు కూడా నవ్వుతున్నాడయ్యా. కాకపోతే ఏంటంటే తన దగ్గరికి భయం, పిచ్చోడి దగ్గరికి పోయి నీకు పిచ్చి అంటే నీకే పిచ్చి అంటాడు. అది సహజం. అందుకని నేను కోరుతా ఉన్నా, తన దగ్గర స్నేహితులు హితులు, కుర్రాడు మంచివాడు, ఇంకా భవిష్యత్తు ఉంది, బాగా డబ్బు ఉంది, ఏదైనా డబ్బున్నోడు ఏదైనా చేయగలడు, ఏదన్నా తీసుకెళ్ళి అతన్ని డాక్టర్ చూపించేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే ఆయన పదే పదే చెప్తుంది ఏంటంటే అబద్ధాలు ఆడకపోవటం వల్లే నేను ఓడిపోయానని చెప్పి నా సన్నిహితులు పేరునని కానీ వీళ్ళ ఈ మధ్యకాలంలో ఈ నాయకులందరూ చెప్తున్నారు. నేను కూడా అబద్ధాలు ఆడుంటే గెలిచేవాడినే కదా అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో ఇదే చెప్తున్నారు, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో. ఎలా చూడాలంటారు అసలు ప్రధానంగా దీన్ని? అబద్ధాలు ఆడే ఓడిపోయాడు. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి 30 సంవత్సరాలు నేను ఉంటాను, మీకేం పర్లేదు, అన్ని అబద్ధాలాడే అబద్ధాలే ఓడించిరి. నిజంగా ఆ పిచ్చోడు ఏం లేదు, ఆ క్యాపిటల్ ఒకటి పోలవరం ఒకటి రెండు కట్టి కూర్చున్నట్లయితే వాడు అనుకున్నట్టు 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి తనే. చేతులారా స్వయంకృత అపరాధం. తనేమనుకున్నాడంటే ఈ వ్యవస్థలందరినీ, పోలీసుల్ని, ఈ వ్యవస్థలందరినీ దగ్గర పెట్టుకొని ఏదో వీళ్ళందరికీ ఈ పింఛన్లు అవి ఇవి డబ్బు డాలకం పనిచేసేస్తే ప్రజలంతా నా వెనికిడితే ఉంటారు, నేనే 30 సంవత్సరాలు అనేటువంటి విర్రవీగి. లేకపోతే ఏమయ్యా, విశాఖపట్నంలో 400 కోట్లు పెట్టి ఎందుకు కట్టుకుంటాడు? ఎందుకంటే 400 తన కోసం కట్టుకుంది. ఇప్పుడు పాపం ఏమీ చేయడానికి వీల్లేదు, దాన్ని ఎవరికి స్టార్ హోటల్ ఇవ్వడానికి వీల్లేదు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడానికి వీల్లేదు. దాన్ని అస్తవ్యస్తం తన కోసం కట్టుకున్నటువంటి పెద్ద ఇది రాజభవనం కట్టుకున్నాడు. ఎందుకంటే పర్మనెంట్గా అతను ఉంటాననేటువంటిది ఎప్పుడైతే ఇప్పుడు దెబ్బతిన్నాడో ఇప్పుడు పిచ్చెక్కింది, ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకంటే ఎవడికైనా అంతే కదా, ఊహించుకొని నేను రాజు అవుతాను, నేను 30-60 సంవత్సరాలు ఉంటాను, 30 సంవత్సరాలు ఉంటాను, నాకు వయసు ఉంది, చంద్రబాబు ముసలుడు అయిపోయాడు, ఇవన్నీ ఈ చంద్రబాబు పని అయిపోయింది, నేనే రాజ్యం, నేను నాదే అని అన్నప్పుడు పాపం ఏదో సంథింగ్ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. లేకపోతే పాపం ఇంకా ముదిరితే ఏదంటారే, ఇక పిచ్చి ముదిరితే ఎవడు బాగా చేయలేడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జనం సమస్యలపై జనం కోసం పోరాటాలు మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి రైతు సమస్యలపై రణబేరి అంటూ నిన్న ఒక ప్రోగ్రాం అయితే చేశారు. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అయ్యా, ఇప్పుడు నిన్న ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ ఎలక్షన్స్? నీటి సంఘాల ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు దౌర్జన్యంతో అంతకుముందు ఎలక్షన్స్ జరిపారు. వైకాపాలు దౌర్జన్యంతో వాళ్ళందరినీ భయపెట్టి ఏమి. ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఎలక్షన్లో పాల్గొంటలేదు. ఎందుకు? ఎవడు ముందుకు రావటల్లా, పోటీ చేయడానికి ఎవడు ముందుకు రావటల్లా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవడన్నా కొంచెం తలుపులు తెరిస్తే, తెలుగుదేశం కానీ జనసేన కానీ తలుపులు తెరిస్తే అంతా దూకుతారు. కాకపోతే వీళ్ళు ఎందుకు చేయట్లేదంటే వీళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది, గట్టి మెజారిటీ ఉంది. గట్టి మెజారిటీ లేకపోతే వీళ్ళు కూడా చేసేవాళ్ళు, వాళ్ళంతా దూకేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనసేనలోకి తీసుకుంటున్నారు, ఈ తెలుగుదేశం వాళ్ళు గొడవ పెడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళే గొడవ పెడుతున్నారు. అవసరం ఏంటి? ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. వీళ్ళంతా ఏంటి, మనకు మెజారిటీ ఉంది కదా, 5 మంది తీసుకోవాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు తప్పులు మీరెందుకు అనేటువంటి పందాలు నడుస్తుంది. ఇది కూడా కొన్ని రోజుల బట్టి వీళ్ళు కూడా గొడవ జరుగుద్ది. ఎందుకంటే అవసరం ఏంటి, ఇటు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని సచ్చీలరా, ఎవడు సచ్చీలరా, వీళ్ళు సచ్చీలరా, వాళ్ళు సచ్చీలరా. అందరూ డబ్బులు పెట్టి పదవుల కోసం కొనుక్కున్న వాళ్ళే, వీళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఖర్చు పెట్టారు, అందరు ఖర్చు పెట్టారు. ఈ డబ్బులు నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి 100 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కడ సక్రమంగా ఎవడం సంపాదించగలడా? అందుకని ఈ రాజకీయ వ్యవస్థే దరిద్ర వ్యవస్థ. ఏదంటారే, కంబళ్ళలో కూర్చొని ఇంటికి లేకున్నట్టు రాజకీయ వ్యవస్థ. ఎవడి చంద్రబాబు ఏదో నేను బాగు చేస్తాను, నిజాయితీ పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, సాధ్యం కాదు. ఓళ్ళల్లో చిన్న ఉదాహరణ మిత్రమా, బెల్ట్ షాపులు లేని ఊరు చూపించు మనం. ఇక్కడ గురించి మేకపోతే చంద్రబాబు గారు నేను చంపుతాను, పొడుస్తాను అంటున్నాడు. బెల్ట్ షాపులు లేని ఊరు చూపించు మనం. అన్ని ఊళ్ళల్లో ఒక ఊళ్ళో 3-4 ఇళ్లల్లో పెట్టుకొని
బెల్ట్ షాపులు అంటే ఏం లేదు, ఇళ్లలో తీసుకొచ్చి ఇళ్లలో అమ్ముతున్నారు సారాయిలు ప్రతి ఊళ్ళో. ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఇసుక అక్కడ లోకల్ నాయకులు పెత్తనం, ఎవడు ఆపుతాడు? ఇప్పుడు కూడా వైకాపా వాళ్ళు ఏ పందాలైతే ఉన్నారో తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు చేస్తే తప్పులేంది, మేము చేస్తే తప్పేమిటి అనే పందాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే భయపడ్డ వాళ్ళు భయపడుతున్నారు, కానీ భయపడని వాళ్ళు ఈ తెలుగుదేశంలో కూడా విచ్చలవిడిగా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి మీకు చూడండి, ఈ పెన్షన్స్ వేరువేస్తానన్నాడు. వేరు ఎంత వేరు? 50% పెన్షన్స్ పోతాయి. ఈ వేరు వేస్తే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాయే, అవును, నా ఉద్దేశం 60% పోతాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక బేరం పెట్టారు, 20,000 ఇస్తే ఆ డాక్టర్కి 15,000, ఈ తీసుకుపోయినోడికి 5,000 సర్టిఫికెట్స్. 60%, 70 ఒకటి మూతి పోయినోడుకో, ఒక ఏలు పోయినోడుకో, లేకపోతే ఒక కాలు బొటన వేలుగా పోయినోడుకో, ఎవడు షుగర్ పేషెంట్ బొటన వేలు పోయినవాడికి పెన్షను 6,000 పెన్షను. అసలు పెరాలసిస్ అయ్యి మంచల మీద పడేటువంటి వాడికి ఇవ్వట్లా. మా ఊళ్ళో ఉంది, మా ఊరు పోట్లూరు శావలీపురం మండలం, ఒకడు పాపం పెరాలసిస్ అయ్యి మంచం మీద పడి ఉన్నాడు, వాడికి 6,000. వాళ్ళు గోడవ ఏమి తిరగని వాళ్ళు, ఏమి చేయని వాళ్ళు అందరికి పెన్షన్లు వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ అంటే ఈ వ్యవస్థ ఎట్టుందంటే అలాంటి వ్యవస్థను మార్చడానికే ఆయన కొత్తగా మళ్ళీ రీవెరిఫికేషన్ అని పెట్టారు. అలాగే చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇంకొక నిర్ణయం, అనాథ పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయండి అంటూ ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలంటారు దీన్ని? అది పెన్షన్ ఇవ్వటం ఎందుకు? స్కూళ్ళు పెట్టు, వాళ్ళకి పెన్షన్ ఎందుకు? వాళ్ళ స్కూల్స్ పెట్టు, వాళ్ళ చదువు మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ చేర్పించు, హాస్టల్ ఇవ్వు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వు. ఆ పిల్లలకి డబ్బులు ఇస్తే ఎవరు తీసుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటారు, వాళ్ళు తాగి తందనాలు ఆడతారు. ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ అంతా కూడా విలేజెస్లో 100% మందు తాగేవాళ్లే, పొద్దున సాయంత్రం మందు తాగేవాళ్లే. చాలా మంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, కాకపోతే అడిక్ట్ అయిపోయారు. ఏ డబ్బు ఇచ్చినా చంద్రబాబు గారు, ఏ డబ్బు ఇచ్చినా మీరు డైరెక్ట్గా ఇళ్ళకిచ్చి డబ్బు ఇచ్చే వాళ్ళు తాగుతున్నారు. దుర్వినియోగం అయిపోతుంది. నీ శాఖ అంతా పెట్టండి, మంచి స్కూల్స్ పెట్టండి. ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి హాస్పిటల్స్, మంచి స్కూల్స్ ప్రభుత్వం నడపండి. ఏం అక్కర్లే, ఎవరికేమి అక్కర్లే, వాళ్ళు బ్రతుకుతారు మీకు. ఎందుకంటే స్కూల్స్లో ఇప్పుడే చెప్తున్నారు, స్కూల్స్లో పని తప్ప, స్కూళ్ళల్లో ఏదో పుస్తకాలు పెట్టారు, అదన్నారు ఇదన్నారు, పని తప్ప పాఠాలు చెప్పేవాళ్ళు లేడు మాస్టర్లు. ఏదో పుస్తకాలు పెట్టేవాడు, ర్యాంకు వాళ్ళ ఇంటికాడ ర్యాంక్. మా ఊళ్ళో వెళ్ళే నేను, ఎందుకంటే నేను ఆ స్కూల్ ఫౌండర్ని, మా పోర్టూరులో నేను ఆయన ఫౌండర్ ఆఫ్ దట్ స్కూల్, నేనే కట్టించాను అప్పుడు 1999లో. అక్కడ ఏదో వెళ్తే మంచి కాన్సెప్ట్ పెట్టాడు లోకేష్. పేరెంట్స్ మీ స్టూడెంట్స్ మీట్, మంచి కాన్సెప్ట్, ఇంటరాక్షను, సమస్యలన్నీ బాగా మంచి కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే అసలు పిల్లల్లో మాస్టర్లు ఎట్లా తయారయ్యారంటే, ఏదన్నా మార్కులు తక్కువైతే పిల్లలు మాస్టర్ల మీద పనిష్ చేస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, వీళ్ళు కనుక్కొని 100% వేసుకుంటా పోతున్నారు. నీకు మిత్రమా, ఇంగ్లీష్ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ అని వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ కుటుంబ పేరులో ఇంగ్లీష్లో సక్రమంగా రాయమనండి. అక్కడే వెళ్ళిపోయింది అంటారు. 5వ తరగతి పిల్లాడిని తెలుగులో రాయమనండి. ఎవ్వడికి రాయడానికి లేదు, తెలుగు అక్షర ముక్క లేదు. ఊరికే పాడటం. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ 10th అయ్యటం, ఇంటర్మీడియట్ కావడం, ఊరిని అయిపోతూ ఉంది. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అందరూ, ఎందుకంటే 100% పాస్ చేయటం. బాగా పల్లెల్లో పెళ్ళిళ్ళు కాకుండా ఈ చదువుకున్న పిల్లలు బోల్డ్ అంత మంది ఉన్నారు పాపం. అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు గ్రౌండ్లో అమలు కావట్లేదు అంటారు. కాట్లా చంద్రబాబు కొట్టుకుంటున్నాడు, కానీ చంద్రబాబు కొట్టుకుంటున్నాడు గ్రౌండ్ నెలలో వ్యవస్థ 5 సంవత్సరాల్లో పాడైనటువంటి వ్యవస్థ రాక్ బాటం స్థాయికి పోయింది. అది భూమికి భూమిలోంచి ఇంకా దిగిపోయింది ఆ వ్యవస్థ. దాన్ని బయటికి తీసుకొచ్చి మంచి చేయాలంటే సాధ్యం కాదు. మంచి అనేటువంటిది భూస్థాపితం అయిపోయింది. ప్రతివాడు ప్రభుత్వం డబ్బు తింటే తప్పేమిటి అనేటువంటి వ్యవస్థ ప్రబలింది. దోచుకోవటం, ప్రభుత్వాన్ని దోచుకోవటం ప్రబలింది. ఏమన్నా వాడు దోచుకోలేదా, వీడు దోచుకోలేదా? ఊళ్ళల్లో కూడా తప్పంటల్లా. మనం దోచుకున్న చంద్రబాబు వాడు జగన్ దోచుకున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు దోచుకున్నారు. తెలుగుదేశం మనం దోచుకుంటే తప్పేమిటి? మనం పార్టీ కోసం కట్టుబడి ఉన్నాం కదా.
ఏమన్నంటే నిజంగా ఒకటి చెప్పాలి మిత్రమా నీకు, ఈ క్యాడర్ కూడా ఈ డబ్బు మాకు డబ్బు లేకుండా డబ్బుకు అలవాటు పడిపోయింది. ఎలక్షన్లో కూడా డబ్బు లేని క్యాడర్ కూడా పర్సెస్ అంట. మండల స్థాయిలో ఎవరికి ఒక పర్సు, డివిజన్ స్థాయికి ఒక పర్సు, ఓళ్ళల్లో నాయకుడికి ఒక పర్సు. డబ్బులు ఇవ్వండి ఎవ్వడూ చేయటం లేదు. నిజంగా మా కార్యకర్తలు అంటారు కానీ జెండా మోసేవాళ్ళు డబ్బులు లేకుండా, బిర్యానీ ప్యాకెట్ లేకుండా, మందు ఇవ్వకుండా, వెహికల్స్ పెట్టకుండా ఏ కార్యకర్త ఎవరో ఉన్నారు 10% పిచ్చోడు తప్ప. కార్యకర్తలంతా కూడా డబ్బుకి అమ్ముడుపోతున్నారు. అదే నిజం. ఎక్కడైనా ఈ టేక్ ఎనీవేర్ అంటే నన్ను తిడతాడు రేపు నీ చూసిన తర్వాత ఈడవాడ మాట్లాడతారు మా అందరూ నన్ను తిడతాడు. అడిగితే నాకేంది 82 ఏళ్ళు, నన్ను తిడితే ఏమవుతుంది? కానీ ఏదో ఒకటి మెసేజ్ మస్ట్ గో. సిన్సియర్గా ఆనెస్ట్గా డబ్బు కార్యకర్తనే ఎవడెవడు ఇప్పుడున్నారు బలవంతం కట్టిస్తున్నారు. 1,00,000 రూపాయలు చెప్తున్నారు. ఏమన్నారు? 5 లక్షలు 5,000 5 లక్షలు ఏదో ఇస్తూ ఉంటున్నారు. దానికి కూడా పార్టీ డబ్బు తీసుకుంటుందని గగ్గోలు. ప్రతివానికి డబ్బు డబ్బు డబ్బు. పార్టీలు కూడా డబ్బులు వసూలు చేసుకుంటాయనేటువంటి గగ్గోలు పడతా ఉంది వ్యవస్థలు. ఎవడైనా రహస్యంగా చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు రహస్యంగా? మీ ఇట్లా చెప్పుకోకూడదండి, ఇదండి అదండి. ఎక్కడ వేర్ ఇస్ ది ఎండ్ ఫర్ దిస్ కరప్షన్?